మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7am గోవా ఛానల్. గోవాలో నాన్ వెజ్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ వెజ్ తినడానికి చాలామంది చాలా రెస్టారెంట్లు వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అర్పురా దగ్గర ద్వారకా రెస్టారెంట్ అనమాట. ప్యూర్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్. అలాగే ఇక్కడ ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. వీళ్ళు ఇండియన్, చైనీస్, గుజరాతీ, సౌత్ ఇండియన్, జైన్ ఫుడ్, థాలీస్ అలా చాలా రకాలైన ఫేమస్ వంటకాలు ఉదయం టిఫిన్స్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలా ఉంటుంది టేస్ట్ అనేది నాకు చాలా ఆతృతగా, ఎందుకంటే నాన్ వెజ్ తిని ఇలా బలిసిపోయాం. ఫస్ట్ టైం వెజ్ తినబోతున్నా. ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం రండి. ఇది ఎంట్రన్స్ అనమాట. పేరుకు తగ్గట్టే లోపల యాంబియన్స్ కూడా స్టార్టింగ్లోనే దేవుడి ఫోటోలు, అలాగే శ్రీరాములు విగ్రహం కూడా మొన్నే గుడి అయితే ఓపెన్ చేశారు, ఆ ఫోటో కూడా పెట్టడం జరిగింది. మొత్తం యాంబియన్స్ అంతా హిందూకి నీట్గా, అంటే ఓన్లీ సంస్కృతి చూపించడానికి వీళ్ళు చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అలాగే లోపల యాంబియన్స్ కూడా శివుడు విగ్రహం పెట్టడం జరిగింది. రండి లోపల కూడా చూసేద్దాం. అంబియన్స్ అయితే చూసేసాం, చాలా బాగుంది. ఇప్పుడైతే మాత్రం ఫుడ్ చూద్దాము. ఎందుకంటే గోవాలో నాన్ వెజ్ అనేది ఎక్కడైనా దొరికేస్తుంది, కానీ వెజ్ అనేది చాలా తక్కువ చోట్ల దొరుకుద్ది. అలాగే కొంతమంది శనివారాలు మంగళవారాలు చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వెజ్ రెస్టారెంట్ అనమాట. మనకి ఇది వెజ్ థాలీ అనమాట. ఇది మొత్తం ఫస్ట్ మనకి వామ్ రైస్ లాగా ఇచ్చారు. వావ్, నైస్. వామ్ జీరా రైస్ రెండు కాంబినేషన్ బాగుంది. అలాగే పన్నీర్ కర్రీ కూడా ఇచ్చారన్నమాట ఈ వెజ్ థాలీలో. మనకి ఎలా ఉందో చూద్దాం. బాగుంది. రోటీ, ఇది పన్నీర్ కర్రీలో నంచుకుంటే ఓకే. ఎందుకంటే నాకు వెజ్ అనేది ఇంట్లో వండుకుంటే తప్ప బయట నేను టచ్ చేయని జానర్ అనమాట. నాకు నచ్చిందంటే మీకు ఇంకా బాగా నచ్చుద్ది. ఒకసారి కంపల్సరీ గోవా వచ్చినప్పుడు ఈ థాలీని అయితే ట్రై చేయండి. మొత్తం 3 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు, అలాగే సలాడ్ ఇచ్చారు, స్వీట్ కూడా ఇచ్చారు, బటర్ మిల్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, 200 రూపీస్ అయితే వర్త్. అప్పడం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్పడం కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఫుడ్ యాంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. మనం ఇలాంటి రెస్టారెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇంకా వెతుకుతాం అనమాట. చాలా రెస్టారెంట్స్ గురించి మీకు చెప్పడం జరుగుద్ది. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7am గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.